వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రామాయంపేట మండలంలోని కాండ్రాల పర్వతపూర్ గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పర్వతపూర్లోని నూతన మోర్ మోటార్ను ప్రారంభించేసి 10 లక్షల వ్యాయామంతో నిర్మించనున్న పాఠశాల ప్రహారీ గోడకు భూమి పూజ చేశారు. కట్రాల గ్రామంలోని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు నూతన గృహాలను ప్రారంభించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని తెలిపారు. మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, గత 10 ఏళ్ల కంటే ఎక్కువ అభివృద్ధి 2.5 ఏళ్లలోనే సాధించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏళ్లలోనే మరి బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పారు. ఏం కావాలో చెప్పిండు తప్ప మరి మేము ఏం చేసినామో చెప్పలే. ఇప్పటిదాకా మేము ఏం చేసినామో మరి 2.5 ఏళ్లలో మరి నేను చెప్తా. మరి 50 లక్షల రూపాయలు సీసీ రోడ్లు కానివ్వండి, మన అభివృద్ధికి కానివ్వండి, ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మరి సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం, ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం, ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం, రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మీకోసమే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గాని మేము గాని కష్టపడతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ముందున్న ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఒక్కొక్కరి నెత్తి మీద దాదాపు మళ్ళా ఉంటా అని చెప్పడం జరిగిందో మరి దానికి అనుగుణంగానే ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా నేను చేపడతా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరు గుర్తు చేసుకుంటే ఇంతకు ముందు వాళ్ళు ఏం చేస్తుండే, ఎన్నికలు ఉన్నప్పుడు రావాలా, మళ్ళీ ఎన్నికలతో మన బాధలు వింటుండేనా, వినకపోతుండే. ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఏదున్నా మనకు అండగా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.